53 అప్డేట్ లో రాబోతున్న మ్యాజిక్ క్యూబ్ బండిల్స్ అయితే లిస్ట్ అయితే వచ్చేసాదన్నమాట. మరి ఏమేం బండిల్స్ రాబోతున్నాయి ఫుల్ డీటెయిల్స్ మీకైతే ఈ రోజు వీడియోలో చూపేయబోతున్నా. అండ్ ఇంతే కాదు, న్యూ బ్లూ జోన్ అయితే రాబోతున్నది. ఇంకా ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మొత్తం ఫ్యాక్టరీ అయితే రిమూవ్ అయితే కాబోతున్నది. దాని ప్లేస్ లో వచ్చేస్తే మనకి న్యూ ఫుట్బాల్ స్టేడియం అయితే రాబోతుంది అనమాట. ఇంకా ఓబీ 53 అప్డేట్ లో చాలా క్యారెక్టర్ అని అయితే పాడన చేస్తున్నాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. మరి వాటన్నిటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇంకా సమ్మర్ ఈవెంట్ స్పెషల్ గా ఏమేం ఫ్రీ రివార్డ్స్ దొరుకుతున్నాయి ఈ రోజు వీడియోలో చెప్తా. వీడియోలో మాత్రం మస్తు లీక్స్ అండ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ఇప్పుడు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసండి. అలానే మన ఛానల్ కి కొత్తగా వేస్తున్నాం, మన ఛానల్ కూడా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చలో ఫస్ట్ అనేది మనం అయితే న్యూ బ్లూ జోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడనైతే మీరు అనేది చూసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి హైడ్రో జోనో అని అయితే ఏదో పెడుతున్నాడు. సో దీంట్లోనే మనకు బ్లూ జోన్ లో హై లూట్ అయితే దొరుకుతుంది కదా, సో ఈ జోన్ లో కూడా హై లూట్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా సమ్మర్ ఈవెంట్ స్పెషల్ గా వచ్చేసి జాగలో బెర్ముడా మ్యాప్ లో నెక్స్ట్ మ్యాప్ లో అన్ని మ్యాప్లలో మనకు అనేటి ఇలాంటి చార్జబుల్ ఎయిర్ డ్రాప్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ మనం ఉంటే అంటి సర్కిల్ లో ఉంటే డ్రాప్ అనేది చార్జ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మనకు ఒక చార్జ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం ఎన్ని చార్లు చార్జ్ చేసినాం అనుకోండి అంత ఎక్కువ లూట్ అనేది మనకైతే డ్రాప్ లోకి వెళ్ళి అయితే దొరుకుతుంది అనమాట. సో చార్జ్ చేసిన అంటే మనకు అనేది బుగ్గర్ అయితే పేలిపోతుంది అనమాట. లైక్ ఇక్కడ మీరు అనేది చూసుకోవచ్చు, బుగ్గ పేలిపోతుంటే మనకు అనేది కుప్పలు లూట్ అయితే దొరికిస్తుంది అనమాట. ఇంకా చిలు ఓబీ 53 అప్డేట్ లో క్యారెక్టర్ చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మోకో వచ్చేసి మొత్తం అయితే క్యారెక్టర్ అయితే చేంజ్ అయితే చేయబోతున్నాడు. సో అంటే ఇప్పుడు మనం ఎనిమిది కొట్టినప్పుడు మార్క్ అయితే 4 సెకండ్లు ఉంటుంది అనమాట. సో అదే మనకు అనేది ఇప్పుడు 3 సెకండ్లకి అయితే వేసేస్తున్నాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా శానీ క్యారెక్టర్ వచ్చేసి ఇంక్రీజ్ అయితే చేస్తున్నాడు అనమాట. సో ఏదైనా యాక్టివ్ స్కిల్ ఉపయోగించినప్పుడు మనకు 30 షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి కదా, సో అది వచ్చేసి ఇప్పుడు 5 సెకండ్లే అనేది ఉంటుంది అనమాట షీల్డ్ పాయింట్స్ వచ్చేసి. కానీ అదే ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకు 10 సెకండ్లు అయితే ఉంటుంది అనమాట. ఇంకా A124 క్యారెక్టర్ వచ్చేసి మొత్తం అయితే చేంజ్ అయితే చేసేసాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఐకన్ కూడా అయితే చేంజ్ అయితే చేశాడు అనమాట. సో ఏం చేశాడంటే 30 మీటర్స్ లో మనకు అనేది 5 మీటర్స్ వచ్చేసి షీల్డ్ అయితే ఒకటి అనేది వదులుతుంది అనమాట. మనం ఎటు దిక్కు చూపితే అటు దిక్కు అనేది వదులుతుంది అనమాట. సో 7 సెకండ్ వరకు వచ్చేసి ఎనిమికి వచ్చేసి స్కిల్స్ అయితే ఉపయోగించలేడు అనమాట. అండ్ ఇంకా మనం ఆ క్యారెక్టర్ స్కిల్ ఉపయోగించిన తర్వాత మనకు 10% మూవ్మెంట్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఇంకా జోటాలో కూడా మనకు అనేది ఏమో చేంజెస్ అయితే చేశాడు అనమాట. దీని గురించి నాకైతే అంత ఏం అర్థం కాలేదు. సో అందుకనే మీకైతే జోటా గురించి అయితే ఇప్పుడైతే ఏం చెప్తలేను. అండ్ ఇంకా మనకు అనేది ఇదో క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. సో దీని డ్యూరేషన్ వచ్చేసి మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ అనేది ఎంత 6 సెకండ్స్ ఉంటే మనకనే 10 సెకండ్స్ అయితే ఇస్తానన్నమాట. అండ్ ఇంకా ఈ క్యారెక్టర్ వచ్చేసి అంటే ఇప్పుడు ఎవడైనా ఎనిమిది మనల్ని కొట్టింది అనుకోండి ఆటోమేటిక్ గా ఎనిమిది మీద మార్క్ అయితే అవుతుంది కదా. సో ఆ మార్క్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 10 సెకండ్లు అయితే ఉంటుంది అనమాట. కానీ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత 8 సెకండ్లు ఉంటుంది అనమాట. ఇంకా నైరీ క్యారెక్టర్ లో డ్యూరేషన్ తక్కువ చేస్తున్నా అని చూపించాడు. బట్ నైరీ క్యారెక్టర్ లో డ్యూరేషన్ మెన్షన్ చేయలేదు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. అంటే వేరేదే చేంజ్ చేస్తున్నాడు, బట్ మన గెరీనా బాబాయ్ వచ్చేసి వేరే చేంజ్ చేస్తున్నాడు అని రాసినట్టున్నాడు. ఇంకా కూర క్యారెక్టర్ లో మనకు వచ్చేసి ఇప్పుడు మనం స్కామ్ చేస్తే 10 సెకండ్లు అనేది స్కాన్ అయితే చేస్తుంది అనమాట. సో అదే ఆఫ్టర్ అప్డేట్ తర్వాత 8 సెకండ్లే మనకు అనేది స్కాన్ అయితే చేయబోతుంది. సో ఈ కొన్ని క్యారెక్టర్ స్కిల్స్ అయితే చేంజ్ అయితే చేయబోతున్నాడు ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా ఆఫ్టర్ అప్డేట్ తర్వాత న్యూ ఫుట్బాల్ స్టేడియం అయితే రాబోతున్నది ఫ్యాక్టరీ ప్లేస్ లో వచ్చేసి. ఇక్కడైతే మీరు అనేది స్టేడియం అయితే చూసుకోవచ్చు, చాలా క్రేజీగా అయితే ఉంటది అన్న. మొత్తం ఫ్యాక్టరీ ఏకంగా మొత్తానికి రిమూవ్ చేస్తాను లా అని అయితే మీరు అడగచ్చు. సో ఫ్యాక్టరీ అయితే మొత్తానికి అయితే ఏం రిమూవ్ అయితే లేదు. ఈ ఫుట్బాల్ అనేది చాలా పెద్ద ఈవెంట్ మన గెరీనా బాబాయ్ వచ్చేసి ప్లాన్ అయితే చేశాడనమాట. ఆ ఈవెంట్ వచ్చేసి మన గేమ్ లో మినిమం వచ్చేసి 20 నుంచి 30 రోజులు అయితే నడవబోతుంది. సో 20 లేదా 30 రోజులు వచ్చేసి ఫ్యాక్టరీ అనేది మన ఇన్ గేమ్ లోనైతే ఉంటది అనమాట. ఈవెంట్ అయిపోతోటే ఇన్ గేమ్ లోకి వెళ్ళి కూడా మనకు వచ్చేసి ఫ్యాక్టరీని అయితే రిమూవ్ అనేది చేసేస్తారనమాట. ఆ నెల రోజులు ఈ ఫ్యాక్టరీలో మాత్రం మామూలుగా ఫైట్లు అయితే కావు. ఎందుకంటే మనకు అనేది ఫుట్బాల్ స్టేడియం కదా, కొత్తగా వచ్చేది మ్యాప్ వచ్చేసి అదే కొత్తగా ప్లేస్ అయితే వచ్చేది. సో ఈ ప్లేస్ లో అందరు అయితే దిగుతారనమాట, చూడడానికి ప్లేస్ ఎట్లుంటుందో అని అయితే. అండ్ ఇంక ఈ ప్లేస్ లో చాలా మంచి లూట్ అయితే మనకు అనేది దొరుకుతుంది అనమాట. సో ఫుల్లీ డీటెయిల్ గా మన గెరీనా బాబాయ్ వచ్చేసి స్టేడియం అయితే డిజైన్ చేశాడు. ఎగ్జాక్ట్లీ మనకు రియల్ గేమ్ లో అంటే రియల్ గేమ్ లో కాదు రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఫుట్బాల్ వచ్చేసి స్టేడియం అయితే. సో అలానే ఇన్ గేమ్ లో కూడా మన గెరీనా బాబాయ్ వచ్చేసి డిజైన్ అయితే చేశాడు. సో ఇక్కడ రూమ్ అయితే ఉంది, ఇక్కడికి వెళ్ళి మనకు అనేది లైవ్ అయితే హ్యాండిల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ తినేదందుకు మంచి సామాన్లు కూడా ఉన్నాయి, బట్ మనం వచ్చేసి తినలేము అన్నమాట. వీటిని వచ్చేసి జస్ట్ షో కేస్ కి అయితే అలా పెట్టాడు. అండ్ ఇక్కడ కూడా కొన్ని కంప్యూటర్స్ పీసీ అయితే ఉన్నది. ఇంకా మనకు అనేది వీటైతే ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం అయితే బయటికి అయితే వచ్చేస్తాము. సో బయటికి వస్తున్నప్పుడు కూడా చాలా పెద్దగానైతే ఉన్నది అనమాట ఓపెన్ ప్లేస్ వచ్చేసి. అండ్ ఇక్కడ పూల్ లెక్కనైతే ఏదో ఉన్నది, బట్ ఏదో మనకు బ్లూ కలర్ లో గ్లాస్లు అయితే ఉన్నాయి. వీటిలో నీళ్లు నింపుతాడు కావచ్చు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. నీళ్ళు అయితే ఆల్రెడీ పారుతున్నాయి కిందికి వచ్చేసి, బట్ మనకు బయటకి అయితే అసలు లేవన్నమాట. సో జాగ మాత్రం క్రేజీగా అంటే క్రేజీగా చేశాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. మరి మీకు ఎలా అనిపించేది రాబోతున్న న్యూ ఫుట్బాల్ స్టేడియం
గేమ్ వచ్చేసి కామెంట్ చేసి అయితే పుల్లనమాట. మేబీ నెక్స్ట్ మంత్ లో మన ఈ గేమ్ లో అనేది రావచ్చు. అండ్ ఇంకా సమ్మర్ ఈవెంట్ స్పెషల్ గా కొన్ని ఐటమ్స్ అయితే మన గరీనా బాబాయ్ డిజైన్ చేశాడు. ఇక్కడైతే మీరు అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేస్తే మనకు అనేది షార్క్ అయితే రెక్కనైతే ఉంటది కదా, సో ఆ రెక్క మీద ఒక బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే తయారు చేస్తాడు. అండ్ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చూసుకోవచ్చు. ఇంకొక ఏదో ఐటమ్ అయితే ఉన్నది. అండ్ ఇంకా మనకనే సమ్మర్ ఈవెంట్ స్పెషల్ గా న్యూ అండర్ వాటర్ అరైవల్ యానిమేషన్ అయితే రాబోతుంది. సముద్రం ఇట్లా చీడ్చుకొని వస్తున్నట్టయితే మీరైతే చూసుకోవచ్చు. మొత్తం సముద్రం అయితే ఉంటది కదా, మొత్తం చీరేసాడు మనోడు వచ్చేసి. సో ఒక సపరేట్ వే అయితే అదనమాట. ఇక హీరోలకనైతే ఎంట్రీ అయితే ఇచ్చాడు మన మ్యాక్సిమ్ బాబాయ్ వచ్చేసి. అండ్ ఇంకా ఈ అరైవల్ యానిమేషన్ తర్వాత ఒక స్కై బోర్డ్ స్కిన్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఇకనైతే మీరు అనేది చూసుకోవచ్చు. దీని పేరేమో ఉండే, నాకైతే గుర్తుకైతే అసలు మీకు తెలిసి కామెంట్ చేసే తేపుల్లి. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి ఒక లూట్ బాక్స్ స్కిన్ అయితే ఉంది. సో దీంట్లో మనకు చిన్న చిన్న చేపల యానిమేషన్ వచ్చేసేసాడు మన గెటినా బాబీ వచ్చేసి. అండ్ ఒక స్టిక్కర్ కూడా అయితే చూడడానికి లభిస్తున్నది. దీంట్లో కూడా ఒక చేప ఉన్నది. అండ్ ఇంకా తాటల్ది కూడా అయితే చూడడానికి లభిస్తున్నది మనకు వచ్చేసి స్టిక్కర్ వచ్చేసి. ఇంకా మనకు అనేది ఫ్రేమ్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఒక ఇమోట్ వచ్చేసి చూసుకోవచ్చు. మంచిగా నీళ్ళ మీద వండి అయితే బొరుతున్నాడు అటు ఇటు వచ్చేసి. ఇమోట్ మాత్రం చాలా ఫన్నీగా డిజైన్ చేశాడు. మేబీ ఫీడెడ్ వీల్ ఈవెంట్ లో ఉన్నా లేదా టాప్ అప్ ఈవెంట్ లో ఉన్నా ఇచ్చేస్తాడు ఇమోట్ వచ్చేసి. మినిమం మనకు ఇమోట్ ని తీసుకోవాలంటే 1200 డైమండ్ అయినా లేదా టాప్ అప్ ఈవెంట్ లో ఇస్తే 100 కన్నా 200 డైమండ్ల కన్నా దొరికేస్తుంది. అండ్ ఇంకొక మాన్స్టర్ ట్రక్ స్కిన్ కాదు, ఏదో స్కిన్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి. ఇంకా అవతార్ అండ్ బ్యానర్స్ అయితే చూడడానికి లభిస్తున్నాయి. ఇంకా ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ఉంటాయో అక్కడక్కడ మనకు అనేటి ఇలాంటి గుండాలు అయితే చూడడానికి అయితే లభిస్తాయి అనమాట. సింపుల్ ఆ గుండంలోకి అయితే మనం ల్యాండ్ చేసేటప్పుడు వెళ్ళొచ్చు, లేదా ల్యాండ్ అయిపోయిన తర్వాత నడుచుకుంటా కూడా పోయి అయితే ఆ గుండంలోకి అయితే దూకితే మనం అనేది సో ఈ అంటూ కింద పడేస్తాం అనమాట. అంటే కింద పడేస్తాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. కింద పడుతుంటే మనం అనేది ఒక అండర్ వాటర్ సిటీలోకి అయితే వచ్చేస్తాం అనమాట. అంటే బిల్డింగ్లు అంటూ ఏం లేవు ఇక్కడ వచ్చేసి. మొత్తం నీళ్ళ కింద అంటే సీ కింద ఎట్లా ఉంటుందో అట్లనైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మనం వచ్చేసి. అండ్ ఇక్కడ హై లూట్ కూడా అయితే దొరకబోతుంది. అండ్ ఇక్కడ హై ఫైట్స్ కూడా అయితే రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది దిగుతారు. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేస్తే మనకన్నా ఒక బండనైతే ఉంటుంది. ఆ బండ కాడ ఏదోనైతే చూడడానికి లభిస్తుంది. అక్కడ పోయి మనం యూజ్ చేస్తే మనకు అనేది హైడ్రో బ్లాస్టర్ గన్ అయితే దొరుకుతుంది అనమాట. ఈ గన్ వచ్చేసి మనకు యాక్యురసీ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో చూడడానికి లభిస్తున్నది. అండ్ డ్యామేజ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లోనైతే ఉన్నదన్నమాట. ఈ గన్ వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ లో ధూమ్ ధామ్ అయితే చేయబోతున్నది. అండ్ ఇంకా ఈ ప్లేస్ లోకి వెళ్ళి బయటకు రావాలంటే ఇక్కడ ఒక టెలిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటది అనమాట. ఇది ఒక్కటే ఉంటది. అందరు బయటికి రావాలంటే ఇక్కడికి వచ్చేసి ఈ ఆప్షన్ ఒక్కడితోటే మన గరీనా బాబు వచ్చేసి మనల్ని బయటకి అయితే ఇసిరేస్తాడు అనమాట. అండ్ ఇంకా మనకు అనేది జాగలో వచ్చేసి ఈ బ్లూ వేల్ అయితే తిరుగుతూ ఉంటది అనమాట. ఇదేం గాలికి అయితే తిరగదు, మనకు హెయిర్ షిప్ లెక్కనైతే పైన అయితే చేశారు అనమాట. అంటే డ్రాప్స్ అయితే పడతాయి. దీని మీదకైతే మనం ఎక్కలేం కానీ మనకైతే ఏ డ్రాప్స్ అనేది ఇస్తుంది అనమాట ఈ బ్లూ వేల్ వచ్చేసి. అండ్ ఇంకా జాగలో వచ్చేసి మనకైతే ఇలాంటి ఫిషింగ్ ఫోర్ట్స్ అయితే చూడడానికి లభిస్తాయి. అక్కడ పోయి మనం ఫిషింగ్ చేస్తే మనకు అనేది లూట్ అయితే దొరుకుతుంది అనమాట. సో చాలా క్రేజీగా అనిపించాయి ఇవన్నీ అప్డేట్స్ వచ్చేసి నాకైతే. మరి మీకు ఎలా అనిపించాయి ఇవన్నీ అప్డేట్స్ కామెంట్ చేసి అయితే పుల్లి. ఇంకెచ్చి ఇప్పుడు మనం వచ్చేసి మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో మనకైతే రాబోతున్న పాసిబుల్ బండిల్స్ అయితే మీకు అనేది ఇప్పుడైతే చూపిస్తున్నా. వీటిలో కొన్ని బండిల్స్ అయితే మన గెరీనా బాబాయ్ నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో వేయచ్చు. ఫస్ట్ వచ్చేసి నైట్ క్రౌన్ బండిల్. సెకండ్ ఈ బండిల్ అయితే అస్సలు రాదు, ఎందుకంటే మన ఇండియన్ సర్వర్లో పెయిడ్ ఈవెంట్ లో ఇచ్చాడు. అండ్ ఇంకొక బండిల్ వచ్చేసి చూసుకోవచ్చు. మనకు ఏదో పెట్టు తిమ్మిని అయితే తయారు చేశాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ సమ్మర్ అయితే రాబోతుంది కదా, సో 100% మనకు అనేది షార్క్ బండిల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నదన్నమాట. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి ఈ బండిల్ ఎప్పుడు వచ్చినట్టున్నది కదా మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో. సో మేబీ మన ఇండియన్ సర్వర్లో అయితే ఏనట్టయితే ఉన్నాడు. మేబీ బండిల్ కూడా అయితే రావచ్చు. అండ్ ఇంకొక బండిల్ అయితే చూసుకోవచ్చు. ఇది స్టోర్ లోనైతే ఉన్నది, మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లోనైతే అస్సలు అనేది రాదు మనకి బండిల్ వచ్చేసి. ఈ బండిల్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్ వేస్తే మాత్రం మస్తుగా ఉంటుంది. బట్ మన గెరీనా బాబాయ్ వచ్చేసేయడు. ఇంకా వెనమ్ టచ్ బండిల్ వచ్చేసి మీరు అయితే చూసుకోవచ్చు. ఈ బండిల్ అయితే వేస్తాడు 100%, ఎందుకంటే ఇది చాలా సార్లు వచ్చేది మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో. అండ్ ఇంకా న్యూ బీస్ట్ వారియర్ బండిల్ కూడా డిజైన్ చేస్తాడు. సో ఈ బండిల్ కూడా మనకు మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నది. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేస్తే హ్యాంగర్ స్ట్రైక్ బండిల్ అయితే మీరు అనేది చూసుకోవచ్చు. ఈ బండిల్ కూడా మనకు మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో వస్తుంది. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేస్తే ఇంకేదో బండిల్ అయితే ఉందన్నమాట. ఇది గోల్డ్ రాయల్ లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మనకు మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లోనైతే రాదు. అండ్ ఇంకా లాస్ట్ బండిల్ వచ్చేసి చూసుకోవచ్చు. సో ఈ కొన్ని బండిల్స్ లో మనకు అనేది ఏదో ఒక బండిల్ అయితే, ఏదో ఒకటి కాదు కొన్ని బండిల్స్ వచ్చేసి మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లోనైతే యాడ్ అనేది చేస్తారు. ఇంకా మ్యాజిక్ క్యూబ్ స్టోర్ వచ్చేసి ఏప్రిల్ 8th కి మనకు అనేది అప్డేట్ అయితే కాబోతుంది. ఆ రోజే OB53 అప్డేట్ అయితే రాబోతుంది. కాబట్టి మ్యాజిక్ క్యూబ్ స్టోర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసా కదా. మరి ఇంక ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంతే గాయస్. మరి వీడియోకి అయితే ఒక లైక్ అనేది కొట్టేసేయండి. అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అయితే